హరహర మహాదేవ్. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపుల మీ అందరికీ కూడా శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. మరి దశ మహావిద్యలు పంచమకార సాధన అని ప్రపంచంలో ఈనాడు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అధర్మ మార్గాలు జరుగుతున్నాయి. దశ మహావిద్యల్లో ఒక మంత్ర బీజాక్షరాన్ని ఉపదేశం పొందాలంటే 1,50,000 రూపాయలు ఈ రోజుని దక్షిణగా స్వీకరిస్తున్నారు కామాఖ్య సన్నిధిలో. అలాగే కామాఖ్య సన్నిధి నుంచి మొదలుకొని భారత భూములు అన్ని చోట్ల పంచమకారాల పేరు మీద అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది. భారత భూమిని భ్రష్టత్వం చేస్తున్నారు. దిగంబర సాధనలు, స్త్రీ పురుష సంభోగాలు, మధు మాంస మత్స్య భక్షణలు ఎక్కడ శాస్త్రంలో లేవు. ఏ మహాత్ముడు చెప్పలేదు. అధర్మ మార్గాన్ని, తనకున్న అలవాట్లని, తనకున్న బానిసత్వాన్ని, తనకున్న డబ్బు, తనకున్న చదువు, తనకున్న తెలివి, అమాయకులైనటువంటి స్త్రీలు పురుషులు వారి నెత్తి మీద రుద్ది వాటికి బానిసత్వం చేస్తూ జగన్మాత పేరు చెప్పి అధర్మ మార్గాన్ని నడిపిస్తూ దేశ భ్రష్టత్వం చేస్తున్నారు. మహాకాళి ఉగ్ర రూపాన్ని ఆమె ఖడ్గంతో ఈ తప్పుడు మార్గంలో ఆచరింపచేసేవాళ్ళు, ఆచరించిన వాళ్ళని శిరస్సు ఖండిస్తుంది మహాకాళి. ఆమెకి నచ్చదు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహము లేని సాధనలు. జీవితంలో ఈనాటి వరకు 2 కోట్ల వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు సాధించిన వాడు ఎవడో లేడు. అంతా మోసం, అబద్ధం. నిజం చెప్తే నిష్ఠూరం, అబద్ధం మసిపూసి మారేడికాయ చెప్తే నమ్మే రోజులు ఇవి. కలి ప్రభావం వల్ల మీరందరూ నాశనం అవుతున్నారు భగవంతుడి పేరు చెప్పి. ఇది అణగదొక్కి ప్రాణ సాధన, యోగ సాధన, దివ్య సాధన. అంతరార్థం, బాహ్యార్థం, విశేషార్థం, యోగ మార్గం, పైసా ఖర్చు లేని మార్గం, గురువుని ఆశ్రయించి నేర్చుకునే మార్గం, ప్రాణ సాధన మార్గం. స్వరయోగం పరమేశ్వరుడు పార్వతికి చెప్పినటువంటి మార్గం. ఆనంద భైరవ సంవాదం, రుద్రయామల తంత్రం, విజ్ఞాన భైరవ తంత్రం వారిచ్చిన దివ్య సందేశం ప్రాణ సాధన. 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు దినవక్కంటికి జరుగుతున్నాయి. బయటికి వచ్చేటటువంటి శ్వాస శివుడు, లోపలకు వెళ్ళే శ్వాస శక్తి. ఈ ప్రపంచం అంతా ట్రయాంగిల్, అధోముఖం శక్తి. ఈ ప్రపంచం అంతా ఊర్ధ్వకోణం, ట్రయాంగిల్ శివ. నీ ప్రాణం కంటికి కనిపించే ప్రతీది ట్రయాంగిల్, అధోముఖం. యోని, అందులో ప్రవేశించే పరమేశ్వరుడు శివలింగం. ప్రాణం శివలింగం. ఆ ప్రాణం నీలో ప్రవేశిస్తుంది ట్రయాంగిల్లో. పానుమట్టం. ఈ ప్రాణమే శివలింగం, జ్యోతిర్లింగం. 21,600 శ్వాసల్లో అందులో సగం పరమేశ్వరుడుగా నిరంతరం నీ లోపలికి వెళ్ళే ప్రాణం. సంభోగం, మిథునం, యోగ మిథునం. యోగం అంటే కలయిక, జీవాత్మ పరమాత్మ కలయిక. ఆ శివుని యొక్క అనుగ్రహం అమ్మలో ప్రవేశించడం అంటే అమ్మగా మారడం. బయట శివుడు, లోపల శక్తి. నీలోకి వస్తే శక్తి, బయటికి వస్తే శివ. బయటకు వస్తే ఊర్ధ్వగమనం, లోపలికి వస్తే అధోగమనం, ట్రయాంగిల్. ఈ 2 కలయికే సహస్రారం, షట్కోణం. అది యోగం, శివశక్తుల యొక్క సంయోగం. ప్రాణ సాధన. నీటిలో చాప వెళుతూ ఉంటుంది, ఆకాశంలో చంద్రుడు, పూర్ణిమ చంద్రుడు నీటిలో తన యొక్క ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తాడు. ఆ ప్రకాశాన్ని నీటిలో పోతున్న చేప పైకి చూస్తుంది, తన దృష్టి పైకి చూస్తుంది. అధోముఖంగా ఉన్న దృష్టిని ఊర్ధ్వగమనంగా ఆ చంద్రబింబాన్ని దర్శిస్తుంటుంది చేప. అదే మకార సాధన. పంచమకారాల్లో మత్స్య సాధన, ప్రాణ సాధన.
పౌర్ణమి సాధన, ప్రజెంట్లో శివ అని ఊపిరి తీసుకోవడం, మనయావసి అని భవిష్యత్తులో ధారణ చేయడం ఒకే సమయంలో జరగాలి. ఊపిరి తీసుకున్నాం, శివాయ నమః. అదే సమయంలో ధారణ, అనంతమైన ధారణ, సూర్యుని చెంత ధారణ, చంద్రుని చెంత ధారణ, మనయావసి అని ఆలోచన తరంగం రావాలి. ఒకే సమయంలో శ్వాస లోపలికి వెళ్ళగా శివాయ నమః అంటున్నాం. కానీ నా మైండ్, నా ఆలోచన మనయావసి అంటుంది. భవిష్యత్తులో ఉంది మనయావసి, ప్రజెంట్లో ఉంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు. శివాయ నమః. ఊపిరి బయటికి వస్తుంది, శివాయ నమః అంటున్నాను. ప్రజెంట్లో, భవిష్యత్తులో, అనంతములో మనయావసి నా మైండ్ ఆలోచన చేస్తుంది. క్షణములో మోక్షం, మేరుతంత్రం, అస్ఖలిత బ్రహ్మచారి కృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలతో రాచలీల అంటే ఇదే మేరుతంత్ర రహస్యం. అగస్త్య మహర్షి తిని కూడా తినలేదు అంటాడు, నిత్య ఉపాసకుడు అంటాడు ఆయన. అదే మేరుతంత్ర రహస్యం. నీవిక్కడే ఉన్నావు, ఇప్పుడు నిన్ను నేను చూస్తున్నాను, నన్ను నువ్వు చూస్తున్నావు. కానీ మన మైండ్ ఉద్యోగం మీద, వ్యాపారం మీద, వ్యవసాయం మీద, ధనం మీద ఆలోచన వెళ్ళిపోతుంది, అనేకం అయిపోతుంది. ఆ అనేకాన్ని ఆపు. ఆ అనేకంలో నీ గురువు చెప్పిన మంత్రం మననం కానీ ధారణ చెయ్యి. ఆ ధారణ చేయగా వచ్చేటటువంటి ధ్యానం, ఆ ధ్యానం సమాధి కింద మారుతుంది. అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు, త్రైలోక్య రాజ్యాధిపత్యం నీ హస్తగతం. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. మోక్షము భోగము నీకు కైవసం. ఈ సాధన ప్రాణ సాధన. ఇది మాంసభక్షణ. ఇందులో వచ్చిన ఆనందం, ఇందులో వచ్చిన సుఖం శాశ్వత ఆనందం. మధుభక్షణ. ఒకే సమయంలో నీ శ్వాస తీసుకుంటూ శివాయ నమః, అదే సమయంలో భవిష్యత్తులోని మన ఆలోచనలు తరంగాలు తిరగకుండా నిలిపి ఆ ఆలోచనలో మనయావసి అనడమే శివశక్తి సంయోగం, సంభోగం. ఇది పంచమకారాలు యోగ సాధన. ఇది అర్థము చేసుకునుడు కానీ, గురువుని ఆశ్రయించుడు కానీ, సాధన చేయడం కానీ లేని మీ బ్రతుకులు పంచమకారాలు అనేటటువంటి నెపంతో తాగుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులుగా మారుతున్నారు ఈ భారత భూమి మీద. వీళ్ళందరినీ ఈ జ్ఞానం మీరు తెలుసుకుని అందరికీ పంచండి. ఈ స్వరయోగం నేర్చుకోవడానికి, ఈ ప్రాణ సాధన నేర్చుకోవడానికి అందరూ ముందుకు రండి. మీరందరూ 16 వయసు నుంచి 36 సంవత్సరాల లోపల ఈ సాధన నేర్చుకుని ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణమయం, స్వర్గమయం, త్రైలోక్యాధిపత్యంగా జీవించాలనుకుంటే గురువుని ఆశ్రయించండి, సేవించండి. స్వరయోగం, మంత్రదీక్ష, సాధన ఎలా చేయాలో నేర్చుకోండి, తరించండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని శక్తివంతులు కండి. భారతదేశాన్ని శక్తివంతం చేయండి. అజ్ఞానము తొలగించండి. ఈ భారతభూమిలో ఏదన్నా సరే మీరు సాధించగలరు. మీ భుజాల మీదే బాధ్యత ఉంది. ఏమైనా చేయగలుగుతారు, చేయగలరు. మూఢాచారాలు, మూఢనమ్మకాలు పక్కన పెట్టండి. నాస్తికులు, ఆస్తికులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, వీరశైవులు, సర్వధర్మ సమన్వయం, స్వధర్మ రక్షణ, ప్రాణ సాధన, స్వయం వేదం, స్వరవేదం, శ్రీకంఠ శ్రీ సదాశివనాదం. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.